ఏందే వంట చేస్తానే చక్క అయ్యాక ఊకుక్క వెళ్తావు? ఓయేమో గులుక్కుంటూ రాబట్టివి ఏం కూర వేయాలి చెప్పు. అరే అప్పటి నుంచి వంటలోనే ఉంటావు కానీ ఇంకా వంట కూడా వేయలేదా? గదేనే బాగా కూరగాయలు ఉన్నాయి, చిక్కుడుగాయలు ఉన్నాయి, గోడు చిక్కుడుగాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, పెసరపప్పు ఉంది, కందిపప్పు ఉంది, కాకరకాయలు ఉన్నాయి. ఇన్ని కూరగాయలు ఉన్నాయి. ఏ వండాలో అర్థమైతలే. ఏ వండాలో చెప్పు వండుతా. దేవుడా ఇవాళ కూరగాయలు చూసుకుంటేనే ఉన్నావా? నేను కూర ఏది ఇంకా తినిపోదాం అనుకున్నా. నేను పొలం కాడికి పోవాలి, టైం అవుతాను. ఇప్పుడు ఏం తినిపోవాలి? ఎందుకంత ఉరుకులాడుతున్నావు? నిన్నటి బెండకాయ ఫ్రై ఉంది, తిని పీకు. ఏంది నిన్నటి బెండకాయ ఫ్రై నేను తినన్నా? అసలు నీ కంటికి నేను ఎట్లా కనబడతాననే? ఎట్లా కనబడతావు? నా మొగలు లెక్క కనబడతావు. ఇంకా కొత్త వెరైటీ గిట్లా కనబడతావా ఏంది? అట్లా అంటలేనే. ఆ నిన్నటి కూర నాకు వారే వాడు తింటాడు. అవ్వ మరీ నన్ను అధ్వానంగా చూస్తారు, పెండల పురుగులకి ఎగుతారు. అక్క చెప్పు మరి ఏమండాలే? ఏదో ఒకటి అండి. ఇక వాళ్ళు లేచినాక అంత సర్ది పంపు అండి. ఇక మీ తమ్ముడు దేవాలని నువ్వే చూడాలి. ఏ పని చేసినా సగం సగం చేస్తాడు, ఇంకా ఆయనతో పంపు అంటారా? అరే ఎందుకు ఏడే చెప్పిన పనాల్లో మా అయినా బట్టే. అరే అశోకు ఏందన్నా కొట్టి మరి లేపుతావు? ఇట్లా మెల్లగా విలువచ్చు కదా. మెల్లగా తెలుసుడా? ఇంకెంతసేపు అంటావు నువ్వు? మరి సూర్యుడు నన్ను నెత్తి మీద వచ్చాకమంటావా? చూడా చూడడానికి వచ్చిన నా నడినెత్తి మీదకి మా అబ్బాయి వాడే. అన్న మీద పంచలే తారా? ఊకెందుకు కొడుతున్నావు? నీకు మనసులో కనిపించలేను నేను. మరి లేకపోతే ఏందిరా? నీ వర్ష గిట్ట బావనైతున్నా బామ్మదనైతున్నా నువ్వు నాతో కావటం ఆడుతున్నావు. ఇది కూడా కారటంలే కనిపిస్తుందా అన్న నీకు? ఉన్న ముచ్చట అన్న ఏదో ఎందుకు లేపినావు? ఇగో ఏం లేదు, అదిన కూర వండిన తర్వాత నాకు సర్ది పట్టుకుని రా పొలం కాడికి. అట్లనే అదిన కూర వండే లోపు ఆ ఇంటిగా గడ్డి బాగానే పెరిగింది. ఆ గడ్డి వీకు పీక్తా ఏం పీకా? మా పీక్తా పీకదానికి ఏమిటి? నేను నువ్వైతే వీక్ పొలం కాడికి. ఎవరో అన్న దగ్గర ఎవరు లేపుతున్నావు? చిన్నలేదు పెద్దరా? ఏందా నువ్వు డప్పు కొట్టినట్టే కొడుతున్నావు? ఇదేమన్నా డప్ప? పోదా ఇంటికి గడ్డి పీక్తా, నువ్వైతే వీకు. సరే, ఆ గడ్డి అంతా సాఫ్ చేసిన తర్వాత సర్ది పట్టుకొని రా. ఏడో ఒక ఆడదాని లెక్క ఏమో ఏడుతాను. ఏ మరిది ఎటు పోతున్నావు? ఆగు. ఏంది మరి నేను ఎందుకో వెళ్తావు? గడ్డి తర్వాత వీకేవు అని ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు అయిపోవు. ఏంది వాషింగ్ మిషన్ లో పట్టలేదురా? నేను మొగోడిని. మొగోని కాదని అంటలేను. అయినా రోజు నేను బట్టలు విడతలేనా? ఏమన్నా నీకు ఇట్లా బట్టలు విడమంటానా ఏంది? ఓన్లీ బట్టలు వాషింగ్ మిషన్ లో వేయమంటానా గంతే. ఇది కరెక్ట్ కాదు కదనే. ఆడల పని నాకు ఎప్పుడు ఆడోళ్ళ పని చెప్తేనే గట్ల అంటాను. మరి ఆడోళ్ళ నైట్ వేసుకొని రాత్రి అంతా తిరిగినప్పుడు అది ఆడోళ్ళ నైట్ అని గుర్తుకు రాలేదా? ఇది వదినకి ఎట్లా తెలుసు? వదినే వాషింగ్ మిషన్ లా బట్టలు వేసుడే కదా. బట్టలు వేసుడు కాదు, అవసరం తీసి నీళ్ళకి జాడిస్తా. నువ్వు బట్టలు నీళ్ళకే తీసుడు ఏమద్దు గాని ఆ బట్టలు వాషింగ్ మిషన్ లో అయ్యి ఆడ బోర్లు ఉన్నాయి, అవి తీసుకొచ్చి సింకులు అయ్యి. అబ్బా గాపంలో నాకు చెప్తావా వదినే? ఇది కరెక్ట్ కాదు. ఏంది కరెక్ట్ కాదు? మరి లగ్గం చేసుకుంటే అయిపోయికదిగా మొత్తం పనులు నీ పెళ్ళం చేయదా? లగ్గం చేసుకుందాం అంటే పిల్లేడు దొరుకుతుంది వదినే. ఎట్లా దొరుకుతుంది? గంట కెర్రగా ఉన్నాక ఎవరికన్నా పిల్లి ఇస్తారా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయినా మీ అన్న అంతో ఇంతో కొద్దిగా తెల్లగానే ఉంటాడు. నువ్వు మరి అధ్వానం లెక్క ఉంటున్నావేంది? అంత జిడ్డు లెక్క. ఏమో వదినే, మరి ఆవాస కుట్టినో చీకట్లో కుట్టినో, ఆవాస కుట్టినో చీకట్లో కుట్టినో తెలియదు. అందుకే గింత కర్ర కుట్టినా. ఏమో పోనేద్దా పనంతా అయిపో. నువ్వు ఎట్లా ఉంటే నాకేంటి? అబ్బాని అవ్వ లేచిన కాంచెల్లి అరిగోస ఉచ్చుకుంటారు. ఇక పనులు చెప్పేదే చెప్తారు. ఈ గోలేడ పాడని తిన్నే సింకులే ఎక్కి పడితే అక్కడ వాడేస్తారు. మళ్ళీ నాకు చెప్తారు పని. నందు శ్రావణం ఒక్కపోతే పట్టినవానే నువ్వు? పట్టిన్నే. అగో నీకు పెళ్ళే కాల అయినా నువ్వు శ్రావణంలో ఒక్కపోతే ఎందుకు పట్టినవే? పెళ్ళి కావద్దనే పట్టిన్నే. అగో గదేంటి? మంచి రోజులు వస్తే చాలు మా వాళ్ళు ఊకే లగ్గం చేస్తా అని అంటారు. ఇక ఈ శ్రావణం లొక్కపోద్దు పడితే ఏదంటా జరుగుతుందట కదా. అందుకే 5 సంవత్సరాల దాకా పెళ్లి కావద్దని మొక్కుకున్నా. అబ్బా నీ తెలివి తెల్లారా? 5 ఏళ్ళ దాకా లగ్గం కావద్దని గిట్ల కూడా ఒక్క పొద్దులు పడతారా అనే?
ఎవరు పడతారో తెలియదు కానీ నేనైతే పట్టిన. సరే కానీ ఒక 200 ఉంటే ఇయ్యవా అని. అగో 200 ఎందుకే? ఒక్క పొద్దు పట్టినందుకు ఒకటేసారి అన్నం తినుడు అవుతుంది. ఇక 1 కిలోని సేపులు కొనుక్కుంటా అని ఇమ్మంటన్నా. ఏ నాగర్ లేవే. అబ్బా నీ దగ్గర ఎందుకు లేవు? నువ్వు రోజు కైకిలు పోనే పడుతుంది. ఇయ్యలేవే. ఏ లేవే నాగర్ నేను తర్వాత ఇస్తా గాని. నేను గంత బతిలాడా గాని నాకు నల్ల మొక్క పసకొడు 250 రూపాయలు ఇవ్వండి. పోయిన నెల 249తోని రీఛార్జ్ చేసిన. ఇప్పుడు మళ్ళా నెల దగ్గరకు వస్తుంది కానీ ఆడైతే ఇయ్యలేదు అని అడుగుదాంపా. ఏంది ఆ నల్లముక్క పొడి నీకు కూడా అన్నానే. నా దగ్గర కూడా 1 GB డాటా 1 GB డాటా అని ఒక 3 సార్లు వేయించుకున్నాడు. నాకు కూడా ఒక 60 రూపాయలు దాకా ఇవ్వాలి. ఆనే మన దగ్గరికి రీఛార్జ్లో మందమన్న పైసలు ఉండయానే. ఆడు ఇంట్లో పని చేస్తాడు, బయట పని చేస్తే ఒక్క రోజు అన్న రిక ఉండడు. ఆడేం పని చేస్తే మనకెందుకే? మన పైసలు మనం అడగచ్చుకుందాంపా. నాకు కిలోన్నర సేపులు అన్నట్టాయి. చిక్క మామ తిన్నావా? ఎట్లా తిన్నా? మామ తిన్నావా? కూర్చో కూర్చో. వా ఏమైందో? ఎప్పుడు రాళ్ళు గిట వచ్చిండ్రు? కొంచెం పని ఉండొచ్చినాం అక్క. నాతోనేం పని ఉర్రా మీకు? నీతోని పని కాదక్క, మీ మరిదితోని పని. మా మరితోని పనా? ఏం సంగతి? లవ్ ఇట్లా ఎత్తానవా ఏంది? చీ గానంలో మొగపోండి, నేనెందుకు లవ్ చేస్తా? ఆడెట్లున్నాడు నేనెట్లున్నా? ఆడు మాకు రాగే ఆ పైసల గురించి అలా వదినకి చెప్పినాం అనుకో అన్ని వరకే టార్చర్ చేస్తా. ఇగో వాళ్ళ వదినకు తెలిసిందనుకో అన్ని చంపనే చంపుతుంది. ఇగో చిన్న పని ఉండే వచ్చినవక్క. అయినా మా మరితోని మీకేం పని? ఓ లవ్ చేసేటోళ్ళు కాదే మంది కాకపాయే. ఆడోళ్ళంటే ఒక లవ్వే ఉంటుందా అక్క? దోస్తులు కూడా ఉంటారు. కొంచెం పని ఉండి వచ్చినాం. అయినా మా మరిదికి ఈ ఆడులతో సోపతేంది? మొగ పురుగులు ఒక్కరు కూడా సోపతి ఉండరు. ఎందుకంటే మీరు 10th క్లాస్ చదివేటప్పుడు ఆడు మా ఆడోళ్ళతోనే ఏ సెక్షన్లో కూర్చున్నటోడు. అందుకే ఆడికి ఆడోళ్ళ సోపత ఎక్కువ. ఏందో ఏమో పోన్రి, ఇంటిగా గడ్డి వీక్తాను గిట్ నుంచి పోన్రి. సరే అక్క. ఓకే అమ్మ, నాకే పని చెప్తారు. ఉద్యోగం చేసిన పని చెప్పి ఉద్యోగం పండే దాకా నాకే పని చెప్తారు. మనిషి అనుకుంటారో గాడి అనుకుంటారో మరి. అశోకు, అరే అశోకు, ఇడి ఇన్నే గడ్డి దిక్కుందానే కానీ అలా అదిని ఏడాడు ఇన్నే ఉన్నవారా? ఏంది చెప్పు. ఏం రో చెప్పు అంటున్నావు? నోరులెత్తుందేంటి? ఏ నోరు లేచి కాదు, అవసరం చేయకూడదు లేతుంది. నా పని డిస్టర్బ్ చేసి చెప్పు ఎందుకు వచ్చారు? అబ్బా ఇడు పెద్ద పనిగాల మొగోడాట. ఈనాడు పని చేస్తే మనం డిస్టర్బ్ చేస్తానమాట. గవన్నీ కాదు కానీ నా 60 రూపాయలు ఎప్పుడు ఇస్తావు నువ్వు? నాయి కూడా 250 ఎప్పుడు ఇస్తావురా? పోయిన నెల రీఛార్జ్ చేసిన, మళ్ళా నెల దగ్గరకు వస్తాను ఇంకా ఉడియాలి. ఇయ్యా మొత్తానికి అయ్యా. ఇంట్లో తగ్గట్లుంది, బయట తగ్గిట్లుంది. సంప్రదాయన మీరు అందరూ. నిన్ను మేమెందుకు ఎంతాను రా? పోయి మీ వదిలేకి ఎత్తాం అంతే. ఇవ్వడదాకా పాపం ఎందుకని మీ వదినకి చెప్పకుండా వస్తే నువ్వేమో గిన్ని జామ్ మాటలు మాట్లాడబడితివి. ఎందుకు చెప్పం? ఇప్పుడు చెప్పుదాం పావే. మా వదినక చెప్తారా? ఏ అద్దు కానీ మా వదినకి చెప్పిరనుకో నాకు 2 పనులు ఎక్కువనే చెప్తుంది మళ్ళా అద్దు. గట్ల రా మరి దారికి. ఇక మా పైసలు మాకు ఇయ్యి. అబ్బతుడు నాకు ఒక్క రూపాయి లేదే. నేను చేసిన అన్ని మా వదిన మా అన్ననే తీసుకుంటారు. అందుకే మేము రీఛార్జ్లకు పైసలు అడిగిండే. ఏ గవన్నీ కాదు, దానికి 250 వస్తాయి, నాకు 60 రూపాయలు వస్తాయి. జల్ది దేపో. అసలే నేను కిలోన్నర సేపులు అనుకోవాలి. ఇగో ఒక పని చేద్దామే. మా అన్న గడ్డి అంతా వీకు అన్నాడు. మనం ముగ్గురు కలిసి గడ్డి వీకినా అనుకో, నేను బయట ఎక్కడికైనా పోయి పైసలు చేయడేదే మీకు. దారి పీకుదాం. ఏంది నువ్వు ఇచ్చే పైసలు మేము గడ్డి పీకమంటావా? చల్ మేము బీకం. అబ్బా గట్లా అంటానవేంది? మళ్ళీ నాకు కిలోన్నర సేపులు రావు, పీకుదాంపా. ఆ దారే చెప్పరారు గడ్డి వీకం. ఎంత చెప్పనైతే అంత చెప్పిన పైసలు అయితే మీకు రారీ. నాకు కిలోన్నర సేపులు. ఏ పాయే నీ సేపులు పాడువాడా? పీకురి చెప్ప పీకురి. అవ్వ ఇలా పొద్దుగాల కలిపి పత్తి రవ్వ పిలిచిర్రు. అది వీకిన అయిపో. ఆ గడ్డి వీక్తాన 250 వచ్చు. ఈ గడ్డి వీక్తే ఏం లేదు. అబ్బా పీకే, నాకు కిలోన్నర సేపులు అని వస్తాయి. నీ సేపులు గంగలో రాదు. ఏయ్ గడ్డి వీకతానికి వచ్చిరా, ముచ్చట పెట్టడానికి వచ్చిరా? పీకురి. అవురా నల్ల మొక్క పొడా, ఏమో బాగా బెదిరిస్తాండవు. నీకు ఇట్లా కైకిలేసిన వారా మేము? ఏమో మా పైసలు మాకు ఇస్తాను కూడా నువ్వు గడ్డి వీకిపించుకుంటాను. నీ మొఖం పాడుగాను. అటీనా పీకురి గడ్డి పీకురే. ఏ నందు నీకేమైంది గడ్డి వీక్తులు? మంచిగా పీకు. చేతులకి ఏమైనా జట్లు పుట్టాయా? ఓ
నల్లోడా అరే నీకు పని చేసుడే ఎక్కువ అంటే నన్ను మాటలు అంటున్నావేంద్రా? నీ దినాలు గాను నీ దివసాలు గాను నిన్ను ఎత్తుకోను. అయినా నా చేతులకు జట్టలు కుట్టా అంటున్నావేంద్రా? నీ చేతులకే జట్టలు కుట్టా. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏ సారీ మీరైతే కానీ కానీ ఓ పోరియే అది చిక్కుడు ఎట్టే ఓ నల్ల ముఖం దానా చిక్కుడు ఏంటి వీకినావా? ఇప్పుడు మా వదిలేదు తెట్టనే తిడుతుంది. ఇప్పుడు ఎట్లా? ఓ నల్ల మొక్క పొడా పీకింది చిక్కుడు చెట్టేనా? ఏదో నీ పానం పీకినట్టే చేస్తాను. అది నీకు ఆఫ్టర్ చిక్కుడు ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? మీకు ఇచ్చే పైసలు కట్టే. దీనికి 250 కట్టు, నీకు 60 రూపాయలు కట్టు. ఇయ్య మొత్తానికి కట్టు. ఈ చిన్న చెట్టుకి మాకు 300 రూపాయలు కడి చేస్తా అంటాను ఏంద్రా? అంతే ఉడితే దీనికి 4 ఆకులు లేవు, 10 రూపాయలు కడి చేసుకో, మిగతా ఇయ్యి. అది మీకు చిన్న చెట్లకి కనిపిస్తుంది కానీ అది పెద్ద ఎవరిన తర్వాత దాని కూరలు అయితే అమ్మితే ఎంత అవుతాయి తెలుసా? 100,000 వస్తాయి. ఇక గట్టిగా మాట్లాడితే మీరే నాకు తెలుస్తుంది కానీ నాకు ఇవ్వకుండా పైసలు ఇక అడిగాడు చూసుకుంటా పోరి. అగో ఇవన్నీ కథలు పడకు. మేమన్నా పోరగానం అనుకుంటానవా? ఏమో పోరగానం ముచ్చట్లు చెప్తాన్నావు. చక్క పోయి మీ వదనకి చెప్తాం, చస్తావు. మా వదినకి ఎప్పుడు ఇక మీరు వారి నీకు ఎంత గడివికొని నేను కూడా బయటకు వస్తా. ఎవరైనా అడిగితా పారి. సరే నీకోసం మరి బయట వెయిట్ చేస్తాం. వారి అత్త పారి. అబ్బా నాకు కిలోన్నర సేపులు ఎట్లనే ఆడు పైసలు ఇస్తాడంటవా? ఏమా ఇత్తడే? ఆడు ఎట్లు ఇస్తాడే? ఆయనకి ఎట్లా ఇంట్లో పైసలు ఇయ్యరు. మళ్ళీ ఆడు బయటికి పోయి అడుక్కొని మనకి ఇవ్వాలి. ఏ ఆడు ఇవ్వనన్ను అడగని ఎవరి కాళ్ళన్న పట్టుకొని మన పైసలు మనకి ఇత్త అయిపోయాయి అంతే. అబ్బా మరి ఆడు ఇస్తాడంటవా అని నాకు కిలోన్నర సేపులు వస్తాయంటవా? నీ సేపులు పాడవాడా? ఒకవేళ ఆడు ఇయ్యకపోతే ఇట్ట నా పైసలు నేను కొనిస్తా గానీ ఊకే సేపులు అనకే. లొల్లి పెట్టుకుంటారు. అగో మేమెందుకు వాళ్ళు పెట్టుకుంటానో రా గాయదోడా? ఏయ్ గాయదోడ బీదోడ అనకే. నా పేరు ప్రశాంత్. మై నేమ్ ఇస్ ప్రశాంత్. ఏ చెప్పురా పసిగా ఏందిరా? సరే ఎట్లా మనం దోస్తులం కాబట్టి అను పడతా. మ్యాటర్ ఏంది చెప్పు. మీ మ్యాటర్ ఏంది? మీ ఇష్యూ ఏంది చెప్పు. ఇగో ఏం లేదురా పసిగా. గా అశోక్ గడు కిలోన్నర సేపులు చిచ్చి 300 రూపాయలు ఇవ్వాలి. ఆడు 300 ఇస్తే నేను కిలోన్నర సేపులు అనుకుందాం అనుకుంటాను గంతే. అశోక్ గాడు 300 రూపాయలు ఇవ్వాలి. ఆడిస్తే నువ్వు కిలోన్నర షేపులు కొంటావు. ఆడిస్తాడు నువ్వు కొనుక్కుంటావు. ఏందిరా ఒకటిసారి అట్లా అంటాను? కొంపదీసాడు ఇయ్యడా ఏంది? అమ్మతోడే మరి ఆడు ఇవ్వకుండా నాకు కిలోన్నర సేపులు ఎట్లనే? నేను బాగే నిజంగా నాడు ఇయ్యడారా? ఆడి ఇయ్యడే పైసలు నాకు తెలుసు. ఆ పైసలు కూడా మిమ్మల్ని రీఛార్జ్ కోసం అడిగిండుగా. అవునరా, పోయిన నెల నన్ను 250 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయమన్నాడు. నేను వేసిన. నేను అన్నాడా? పోయిన నెల రీఛార్జ్ చేసినావా? అంతకుముందు నెల నన్ను రీఛార్జ్ చేయమన్నాడు. ఆ పైసలు ఇంతవరకు కూడా దిక్కులేవు. అవ్వతోడే ఆయనకే పోయిన నెల పైసలు ఇవ్వలేదట. ఇక మనకేమి ఇస్తాడే? అబ్బా మరి ఇట్లయితే నాకు కిలోన్నర సేపులు ఎట్లా వస్తాయి? అబ్బా నీకు దండం పెడతా, నీ కాలు కూడా మొక్కుతా గానీ నువ్వు ఊకే కిలోన్నర సేపులు అన్న తలకాయ ఖరాబు చేయకే. ఇగో అవి రావు. ఆ పైసలు వచ్చే బాకీ నీకు లేదు, ఆ చేపులు తినే భాగ్యం నీకు లేదు. ఇక తూర్పు తిరిగి దండం పెట్టుడే మీరు. అంటే మరి తూర్పు తిరిగి దండం పెడితే నాకు కిలోన్నర సేపులు వస్తాయా? అది సాత్రానికన్నానే. అంటే మరి నాకు కిలోన్నర సేపులు రావారా? ఇక మీతో ఉంటే నాకు పిసిలేస్తట్టుంది. మీరు వీకురి. సేపులు తింటారట, సేపులు తింటారు. ఎటుపోతున్నావురా? మా అన్నకు సర్దిచ్చేస్తానారా. అన్నకు సజిస్తావా? ఏం కూర్రా? అరే ఏంట్రా ఇది? మా వదినే కూర పెట్టిందో తెలియదురా. ఇక సర్దిచ్చేస్తానా. సరే గాని ఇంటికే పోతానవా? అరే చేతికి ఏమైందిరా? అబ్బా గుర్తుపట్టిండు. ఇదారా చెప్పలేని బాధరా. చెప్పలేని బాధ అయితే చెప్పకుండా తీయరా అదిరా. చెప్తా. అయితే చెట్టు ఎక్కిందా? ఈ వర్షాకాలం కదా, జారి కింద పడ్డా, దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా? మరి చెయ్యిరిందా? మంచిగా ఉందిరా. చెయ్యి ఇటుక పట్టికే కారా, చెవిటి పట్టేసిర్రు. అయ్యో అంత ఘోరం అయిందారా? అయిందిరా. ఇవాళ రేపు చూడ్డానికి వస్తావు కదా, కిరాని సేపులు తీసుకురా, తింటా. నాగరే పైసలు అంటే నీకేం చెల్లేవాళ్ళరా? ఇంట్లో పని చేయని సాగు దొబ్బుతుర్రు, బయట పని చేస్తే రూపాయి ఇస్తలేరు నాకు. అరే ఇప్పటికి నీకు పని చెప్తారు, నువ్వు చేసుకుంటూనే ఉంటాను వారు. ఇంకా మరి ఏం చెప్పాలా నా బాధ? చేసుకుంటూ అవుతుంది, చేయకుంటే బోయెడతట్లేరు. ఏందిరా పని చేయని బువ్వ పెడతలేరా? అరే నువ్వు పని చేయకున్నా కానీ నీకు బువ్వ పెట్టాడు నేను చేస్తారా? అది కూడా నువ్వు కూర్చున్నా కాడికి తెచ్చేటట్టు చేస్తారా నేను?
తుప్పర కొడుక నీ అక్క అట్లేటరా చెప్పరా చేస్తా నేను నా లెక్క చెయ్యి ఇరిగిందనుకో నా లెక్క సుఖం వస్తుందిరా. నీకేం సుఖం ఉందిరా? అరే నాకు చెయ్యి ఇరిగినప్పటి సాంది చుట్టాలు వస్తారు, అటికినత్తారు రారా, పండ్లు తెస్తారు, బెడ్ బుడలు తెస్తారు. మా పెళ్ళేమైతే నన్ను మంచమే దిగనిత్తలేదురా, కూసున్న కాడికి అన్నం వేసుకొచ్చి కలిపి తినిపిస్తాందిరా. అంటే నేను కూడా ఎస్, నా లెక్క నీకు కూడా చెయ్యి ఇరిగిందనుకో పని చేసుడు తప్పుతుంది, నా లెక్క సుఖం వస్తుంది. అంత మంచిగా ఉంది కానీ మరి నాకు పిల్లలు లేదు గారా? చిని అవ్వ పెళ్ళం లేకపోతే ఏందిరా, మీ అన్నలేడా మరి కూసున్న కాడికి అన్నం తెచ్చిస్తారు, మరి అది చాలదారా సుఖం. ఎట్లయితేందిరా, నాకు పని తప్పితే అయిపోయా, సుఖం అంతా అయిపోయా. మరి ఇప్పుడు నీ ఎడవ చేరిగింది గారా, ఎట్లా ఆడుకుంటున్నావు? అరే అవ్వ నీకెందుకురా, నా తిప్పలు నేను పడతా అన్నా. మరి ఇప్పుడు ఏం చేయాలరా? సెట్టింగ్ దుంకన్నా? నువ్వు ఏమని చేసుకో, ఎట్లా చేసుకో, ఏది చేసి చెయ్యిలో కొట్టుకో, మంచిగా పనికి పని తప్పుతుంది, సుఖానికి సుఖం వస్తుంది. అరే ఈ కంచెలు చెయ్యి కొట్టుకునే ప్రయత్నం ఉంటారా, చూడు ఎట్లు కొట్టుకుంటున్నావు. అరే ఆల్ ద బెస్ట్ రా, నా దగ్గర చెయ్యిలో కొట్టుకో. అరే సుమన్ ధర సుత్తుదా చెయ్యి విందో ఊరు వారి గిట్ట పడితే చెయ్యి తాగదురా, ఇట్లా పడితే నడి విరుగుతుంది, దేనికి పనికి రాకుండా అవుతావు. మరి పెట్టరా చెయ్యి ఎట్టిర్రాలే? అరే గట్ల కాదురా, బాడీ మొత్తం వన్ సైడ్ అయినాక ఇట్లా చెయ్యి పడాలి, అప్పుడు చెయ్యి ఇరుగుతుంది. గట్ల పడితే చెయ్యి ఇరుగుతాదిరా, చూడు ఇప్పుడు ఎట్లా పడుతున్నావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అరే ఆల్ ది బెస్ట్ రా, మంచిగా వాడు. ఓకేరా సుమన్ గా ఇరిగిందో చూస్తురారా? ఇరిగిందిరా, ఇరిగిందారా? ఓ నలమొక్క పోడా, ఇగిన చేతో నెస్తాండే వేంద్రా, ఆ చెయ్యి ఇరగలే. ఇరిగలేదా? రెండోసారి కూడా పేరైందారా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అరే అశోక, మీకేం రోగం రా, ఏమో గిట్ల పడతారు? మీరు మాట్లాడకూరి, నేను షేర్ కొడుకున్న ప్రయత్నం ఉన్నా. అరే ఇది మూడోసారి ముచ్చాంరా, ఇరు కొట్టుకుంటూ చూడు, మీరు కూడా చూడు. అరే పిసోడా, నీకేమన్నా రోగమారా? మేము పైసలు అడిగినందుకు ఇట్లా చేస్తానవా? అడగంతి. అబ్బా నాకు కిలోన్నర సేపులే. అబ్బా నువ్వు ఆగే. ఓ నల్లమొకదానా, నీ పైసల గురించి కాదు, నేను పని తప్పించుకోవడానికి షేర్ కొడుకోదామని చూస్తున్నా. అగో గట్లెందుకురా? ఇగో ఈ లెక్క చెయ్యిరుతే ఇంటికి చుట్టాలు ఎత్తురాట, పండ్లు తెత్తురాట, బ్రెడ్ తెత్తురాట, ఇటు కూర్చున్న కాడికి మంచిగా బో వేసి పెడుతురాట. ఈ లెక్క నాకు కూడా చెయ్యిరుతే నాకు సుఖం వస్తుంది, పనికి పని తప్పించుకోవచ్చు అని ఈ లెక్క నేను కూడా చెయ్యి కొడుకుందామని చూస్తున్నా. ఎందుకురా నీ గవాన్ని? ఇప్పటికే నిన్ను మీ ఇంట్లో కుక్క లెక్క చూస్తారు. ఇక నీ చేయి తిరిగిందనుకో ఓ మూలకు మంచం వేసి అలా వారేస్తారు. అంటే ఈ లెక్క నాకు అవన్నీ రావా? బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుడు, పండ్లు తెచ్చుడు, కూర్చున్న కాడ బూ వేసుడు, ఇవన్నీ ఏం జరగాయా నాకు? బెడ్ పొడలు రా, పండ్లు రావు. గట్లెందుకంటున్నవే? అత్తయ్య కావచ్చు. అబ్బా అత్త నాకు కిలోన్నర సేపులు ఇవ్వమని. ఆగే నువ్వు. అరే గలాంటి కట్టలు పడ్డావనుకో, నువ్వు మంచాల పడ్డావనుకో, నువ్వు పురుగుల పడి జాత్తవిగా. ఏంది పురుగులు వాడి సత్తనా? అవ్వ చేరిగినాక మంచిగా సుఖం అవుతాయి, పని తప్పించుకోని నేను అనుకుంటే అవ్వ పురుగులు వాడి సత్తనా? మరి పని తెప్పించుకోవాలంటే ఏం చేయాలా నేను? ఇగో నువ్వుగా చెయ్యిర కొట్టుకున్నాడు గవ్వి గివ్వి కథలు పడక గానీ ఇంత జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేసి మంచాల మలుచుకొని వండుకో, ఇంత పని అన్న తప్పించుకోవచ్చు. అబ్బా నందు, నేను బొంద పెట్టగానే ఐడియాలు మంచిగా అవుతున్నావు కానీ మరి జ్వరం ఎట్లా వస్తుంది? పోయి ట్రాన్స్ఫర్ అని ముట్టుకోపోరా, బగ్గ జ్వరం వస్తుంది. అట్లంటేనేమైందే? మరి లేకపోతే ఏంద్రా, నీకే ఇంకా మంచి ఐడియా అయితే నన్నే బొంద పెట్టా అంటాను నువ్వు. నువ్వు బాగే. అరే నీకు జ్వరం రావాలంటే ఇట్ట సంకలు ఉల్లిగడ్డ పెట్టుకో, జ్వరం బాగా వస్తుంది. అమ్మా ఈ ఐడియా మంచిగా ఉందే. అవ్వ ఈ ఐడియాని చిన్నప్పుడు వాడినా, మళ్ళీ గిన్నె వరకు ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఉల్లిగడ్డ కూరలకే పని చేస్తాను అనుకున్నా కానీ సంకలు కూడా పని చేస్తుంది. అరే ఉల్లిగడ్డ కూరలకే కాదు, సంకలు కూడా పని చేస్తుంది జ్వరం రావడానికి. సంకలు ఉల్లిగడ్డ పెట్టుకుంటా, జ్వరం రప్పించుకుంటా, మంచాలవా అంట. మంచాల వండి పని తప్పించుకో, అట్లనే మా పైసలు మాకు కూడా ఇయ్యి. అట్లయితే నాకు కిలోన్నర సేపులు కూడా వస్తాయి. ఇగో మీ పైసలు మీకు ఇస్తేనే నా బగ్గ జన ఇంట్లో అంట. మీరు నన్ను చూస్తాను రారి, నన్ను ముట్టినట్టు ముట్టి బగ్గ జన వచ్చిందని చెప్పురి. అది మా వాళ్ళు నమ్మి నాకు పని చెప్పరు, నన్ను మంచిగా చూసుకుంటారు. పెద్ద ప్లానింగే. సరే నేను చూస్తాను మాత్రం కానీ మా పైసలు మాకు ఇయ్యాలి. పైసలు ఎందుకే? ఎట్లానికి జ్వరం వచ్చిందని అలా చుట్టాలు అల్లిళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు ఉత్తగా రాదు, పండ్లు పట్టుకునే వస్తారు కదా.
ఆ పండ్లల్లో సేపులు వస్తాయి. ఆ సేపులు ఇంక అద్దకి లేచి మనకు 2 కిలోలు ఇవ్వను. సరే ఎట్లా మా చుట్టాలు ఎదురుగా తెత్తి ఇత్తపో. ఓకే డన్. నువ్వు జ్వరం వచ్చినట్టు మీ ఇంటికి పోయి నువ్వు యాక్టింగ్ చేయి. తర్వాత మేము మీ ఇంటికి వచ్చి మా యాక్టింగ్ మేము చేస్తాం. బాయ్. ఉల్లిగడ్డ పెట్టుకున్నాక జ్వరం మార్చింది కానీ నన్ను చూసాక ఎవరు అత్తలేరేంది ఇట్లాగే చూడు. ఏమైంది? నాకు ఏమో మూలుగుతాండు. వచ్చింది అదినే. ఏమైంది పిల్లగా? ఇవరిదాకా మంచిగానే ఉంటే ఇప్పుడే అంత ఎత్తున దయ్యం పట్టింది ఏంది? అయ్యో ఇంత జ్వరం వచ్చింది ఏంది? వచ్చింది వదిన జ్వరం. అయ్యో టైంకు మీ అన్న కూడా లేకపా ఎట్లా? అయ్యో అన్న కూడా లేడా వదినే? లేడు పిల్లగా. మరి ఆర్ఎంపీ ఇట్లా రమ్మానన్నా? ఆరేంపా జ్వరం లేకుండా చూసుకుంటూ సచ్చే పెడతా. ఆరేంపా వద్దు వదినే. అగో గిట్లుంటే తగ్గుతుంది. ఆర్ఎంపీ వచ్చి ఇంత సూది ఎత్తినేమో మాగుతుంది. మరి ఏమన్నా అయ్యన్నా తింటావా? దారికొచ్చింది వదినే. చికెన్ అని పెట్టి తింటా. గీ జ్వరం వచ్చినోడు ఎవడైనా చికెన్ తింటాడా? ఇంకెక్కువ అయితే చికెన్ తింటే ఎల్లిపాయ కారం వేసుకొని తినాలి. ఉడుకుడు కన్నావులా వెళ్ళిపోయా కారమా? అశోకు, ఓ అశోక్ ఉన్నావా? ఉన్నా. ఎందుకు వచ్చిర్రే మీరు? నీకు జ్వరం వచ్చిందని చూడడానికి వచ్చినాం. అగో జ్వరం వచ్చిందని మీకెట తెలుసు? నాకే ఇప్పుడు తెలిసింది. ఏదో ఒకటి కవర్ చేయి. ఇగో అక్క, ఇడు మా 10th లో ఏ సెక్షన్ అని చెప్పినాం కదా. ఇంతకుముందు మేము చాట్ చేసుకోగా ఆ గ్రూప్ లో చెప్పిండు. అందుకే చూడడానికి వచ్చినాం. ఓహో గట్లనా? అక్క గ్రూప్ లో పెడితే చూసి వచ్చినాం. ఏమైంది రాశుకు? ఓ పూరనికి అగ్గి లెక్క కాలుతుంది అక్క. పెయ్యి ఏమైనా వేసి పెడితేమో. గదే ఎల్లిపాయ కారం చేద్దాం అనుకుంటాన్నా. జ్వరం వచ్చిన వాళ్ళు ఉడుకుడు కన్నా వాళ్ళు ఎల్లిపాయ కారం తిన్నారనుకో దెబ్బ కాటే విక్తుంది జ్వరం. ఏగ్గా ఎండుకుంటున్న లెక్క ఎనపాయకరం ఏం చేస్తావు అక్క? ఇంత ఘాటు బాగా వేసి చికెన్ అండు. చికెనా? చికెనే వదినే అండు తింటా. సరే. అబ్బా మీరు వచ్చి మంచి పని చేసిరే. మీరు రాకుండా మా వదిలే నాకు వెళ్ళిపోయా కారం మీకు. చూసినావు మరి మేము ఎట్లా చేసినాం? మా యాక్టింగ్ ఎట్లుంది? సరే గాని నా కిలోన్నరను ఇంకా 1/2 కిలో 2 కిలోల సేపులు మేము పోదాం ఇక. అయ్యో ఇంకా చుట్టాలు రాలేదే. వాళ్ళు వచ్చినాక ఇత్త తీయరాదు. అంటే మీ చుట్టాలు వస్తేనే ఇస్తావా? చుట్టాలు వస్తే నీ 2 కిలోలు నీకు ఇత్తనే. ఒకవేళ చుట్టాలు రాకపోతే? అరే చుట్టాలు రాకపోతే ఆ లేకపోతే నేనేం చెల్లేవనే నీకు. అంటే ఇప్పుడు వాళ్ళు అత్తనే ఇస్తావు లేకుండా లేదు గంతేనా? గంతే మారే. వాళ్ళు ఎత్తనే ఇస్తా లేకుండా ఇయ్యా. అంటే మీ చుట్టాలు అత్తనే ఇస్తావు లేకుంటే ఇయ్యా అంటావు? ఇయ్యనే. సరే ఇయ్యకు. నువ్వు దొరకపోతావా? నీ సంగతి చెప్పకపోతానా? చెప్పబోయే అగో గీ ఉల్లిగడ్డలు ఎక్కడి? అక్క నువ్వు కూర పులిగడ్డలు పోతాను కదా, అవి వచ్చి ఇడబడ్డాయి. నేను గంత పిస్తుందని అనుకుంటున్నా ఏంది? అయినా నేను కోసేది 2 ఉల్లిగడ్డలు అవి అన్నే ఉన్నాయి. ఇవ్వెక్కడి చెప్పండి. అక్క ఇగో ఉన్నది చెప్తానా. ఆ ఉల్లిగడ్డలు సంకలో పెట్టుకున్నాడు జ్వరం రావడానికి. ఇంకీడేమన్నాడు తెలుసా? నాకు జ్వరం వస్తే మా ఇంటికి చుట్టాలు వస్తారు, వాళ్ళు రాగా సేపులు పట్టుకొని వస్తారు, ఇంకా మీకు 2 కిలోల సేపులు ఇస్తా అన్నాడు. అందుకే మేమిద్దరం యాక్టింగ్ చేయడానికి వచ్చినాం. ఇప్పుడు వచ్చినాకనేమో సేపులు లేవు ఏం లేవంటాడు. అందుకే ఉన్నమాటే చెప్పిన. అట్లానా? నీకు జ్వరం వచ్చిందని నాటకాలు చేసినావా? నీకు జ్వరం వచ్చిందని నేను ఎంత భయపడ్డా తెలుసా? ఇంకోసారి ఇట్లా ఇడు ఇట్లా మనకు పైసలు వేయడే. మా నన్ను గుద్దులో పట్టు పావే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే.